అతను యాచకుడు, పైగా దివ్యాంగుడు. రోడ్డుపై వస్తూ పోతున్న వాళ్ళను యాచిస్తూ పొట్ట నింపుకుంటాడు. అయితే ఇది నాణానికి ఒక్క వైపు మాత్రమే. కానీ నాణానికి మరోవైపు అతను కోటీశ్వరుడు. 3 మేడలు, కార్లు, ఆటోలు ఉన్న కుబేరుడు. నగరం దాటి బయట కాలు పెడితే అతని కోసం కారుతో డ్రైవర్ ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ బిచ్చగాడి రాజభోగం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఇండోర్ ను భిక్షాటన రహిత నగరంగా మార్చే లక్ష్యంతో నగరపాలక సంస్థ మరియు సామాజిక సంక్షేమ శాఖలు సంయుక్తంగా ఒక ప్రత్యేక డ్రైవ్ ని చేపట్టాయి. ఇందులో భాగంగా సుమారు 6500 మంది భిక్షగాళ్లను గుర్తించి వారి నేపథ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే సరాఫ్ బజార్ ప్రాంతంలో చక్రాల బండిపై భిక్షాటన చేసిన మంగిలాల్ అనే వ్యక్తి అధికారుల దృష్టిలో పడ్డాడు. ప్రాథమిక విచారణలో వెల్లడైన నిజాలు అధికారులను సైతం దిస్తుపోయేలా చేశాయి. మంగిలాల్ కేవలం రోడ్డుపై కనిపించే వ్యక్తి మాత్రమే కాదు. అతనికి నగరంలో సొంత ఇల్లు, లక్షలాది రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. భిక్షాటనను ఒక వృత్తిగా మార్చుకొని భారీగా నగదు పోగు చేసినట్లుగా విచారణలో తేలింది. దీనత్వం అనే ముసుగులో ఇంత పెద్ద ఆర్థిక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన సామాజిక వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపిస్తోంది. నిజంగా అవసరంలో ఉన్న అనాథలెవరు, వృత్తిగా మార్చుకున్న మోసగాళ్లెవరు అనేది గుర్తించడం యంత్రాంగానికి సవాలుగా మారింది. జాలి చూపడం మానవత్వమే, కానీ అది ఎలాంటి దుర్వినియోగానికి దారి తీస్తుందనేది అధికారుల వాదన. ఎలాంటి దుర్వినియోగానికి దారి తీయకూడదనేది అధికారుల వాదన. దీనిపై మీ స్పందన ఏంటి? కామెంట్ చేయండి.